శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం నృగమహారాజు చరిత్ర తెలుసుకుంటూ ఆయన ఒక పెద్ద ఊసరవిల్లిగా ఎందుకు అలా పడి ఉన్నాడు అనే విషయాన్ని గురించి చెప్తూ ఉంటే, ఆయన ఒక బ్రాహ్మణుడికి ఒక గోవుని దానం చేయడం, ఆ గోవు మేస్తూ మళ్ళీ పాతదారిలోకి వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ ఆవుల మందలోకి కలిసిపోవడం, ఆ తర్వాత ఆయన తెలియక నృగమహారాజు ఇంకొక బ్రాహ్మణుడికి దాన్ని దానం ఇవ్వడం చేసినందువల్ల ఆ ఆవు నాది అంటే నాది అనుకుని ఆ బ్రాహ్మణులు ఇద్దరు అనుకోవడం, అటు తర్వాత ఆ రెండవ బ్రాహ్మణుడు ఆ గోవుని నీకు ఇవ్వను, నేనే పట్టుకు వెళ్ళిపోతాను అని అనేసరికి మొదటి బ్రాహ్మణుడికి అనేకమైన ఆవులని ఇస్తాను, 1,00,000 గోవులను ఇస్తాను, ఈ గోవుని విడిచిపెట్టు అని అడిగేసరికి అవన్నీ నాకు అక్కర్లేదు, ఈ గోవే కావాలి, గోవుని దానం చేసి పట్టుకెళ్ళిపోయిన ఫలితం నీకు ఉంటుంది అని చెప్పడంతో ఇటువంటి పని చేసిన నృగమహారాజు చనిపోయిన తర్వాత నరకలోకానికి వెళ్ళి ఇటువంటి 2 రంగులుగా మాట్లాడావు కాబట్టి ఊసరవీలపై పడి ఉంటావు అని చెప్పడం, కృష్ణ పరమాత్మ చేతి స్పర్శ వల్ల అతనికి ఆ జన్మ అయిపోయి మళ్ళీ నృగమహారాజు మామూలుగా అవ్వడం వరకు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి తెలిసి కానీ తెలియకుండా కానీ ఒక బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన, లేకపోతే బ్రాహ్మణులకి దానం ఇచ్చింది మళ్ళీ తీసేసుకున్నా, అసలు బ్రాహ్మణులకనే కాదు ఎవరికని దానం ఇచ్చినది తీసేసుకున్నా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, ఏంటి ఆ ఫలితం అనుభవించవలసిందే అని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. నృగుడు బ్రాహ్మణులకి 1,00,000 గోవులను ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపుడికి వదిలివేయచ్చు కదా, అంతే కదండి. ఒక గోవు ఇచ్చేస్తే 1,00,000 గోవులు ఇస్తానన్నప్పుడు సరే అయితే అని చెప్పేస్తే 1,00,000 గోవులు వస్తాయి కదా. ఆ బ్రాహ్మడికి అంత మౌఢ్యం ఏమిటి, అంత పట్టుదల ఏంటి, పెంకితనం ఏంటి? పోనీ బ్రాహ్మణుడు మూఢుడై ఉండొచ్చు, కశ్యపునికి గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కానీ కశ్యపుడు తనకి గోవే కావాలని, రాజ్యం కానీ ఇతర గోవులు కానీ అక్కర్లేదని వెళ్ళిపోయాడు కదండి. ఈ బ్రాహ్మణుడు ఇలా అనేసరికి కశ్యపుడు అతనేమన్నాడు, నాకు రాజ్యం అక్కర్లేదు, మిగిలిన గోవులు అక్కర్లేదు, ఈ గోవే కావాలి అని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవాల్సిన అవసరం బ్రాహ్మణులకు లేదా అండి? ఎందుకంటే బ్రాహ్మణులు అన్నీ తెలిసిన వాళ్ళు అంటారు కదా. మరి అటువంటప్పుడు ఇలాగా ఆ అవసరాన్ని ఆ జరిగిన పొరపాటుని దిద్దుకోవాల్సిన అవసరం ఎందుకు రాలేదు? బ్రాహ్మణ అయిన వాడు ఇతరులు చేసిన తప్పును దిద్ది దాని వలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి, అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులు ఇద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవి ఇక్కడ మనకి కలిగే సందేహాలు. ఇంత పరమధర్మాత్ముడైన నృగమహారాజు గారికి శిక్ష పడడం వలన ఆయనకి కథలో తగినంత న్యాయం జరగలేదేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి. కాబట్టి వీటికి సమాధానం కొంతమంది పెద్దలు చెప్పిన దాని నుంచి వివరణ ఇచ్చారు కదా, ఆ వివరణ నుంచి మనం తెలుసుకుందాం. అసలు మొట్టమొదట బ్రాహ్మణుడు అంటే ఎవరు అన్నది తెలుసుకోవాలనుకోండి. ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్నదాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి ఎవడు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడు అని పేరు. అంతేగాని దొరికినదల్లా దోచుకుని ఎవరు ఏమిస్తారా అని ఆశపడుతూ వాళ్ళిచ్చే దాని మీదే ఆధారపడి ఉండేటటువంటి వాడిని బ్రాహ్మణుడు అని అనరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డు పెట్టుకుని చాలా సంపాదించేయాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపుడు ఒకే ఆవును దానం పుచ్చుకున్నాడు. ఆ పుచ్చుకున్న ఒక్క ఆవుతో తన జీవితం గడిపేస్తున్నాడు. అటువంటి ఆవు పోయింది. ఆ ఆవు కోసం వెతికాడు, పట్టుకున్నాడు. రాజు కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదైనా ఇస్తానన్నాడు. కశ్యపుడు ఆశ పొందలేదు, అతను కూడా బ్రాహ్మడే కదండి. కశ్యపుడు దానిని అంగీకరించలేదు. తాను గోవును దానం పట్టి ఉన్నాడు కాబట్టి ఆ గోవు ఆయనదే అయిన గోవుకు సేవ చేసి ఆయన జీవించాలి. కానీ ఇప్పుడు ఆ గోవు వేరొకరి దానం చేయబడడం వలన తానిప్పుడు ఆ గోవుకు సేవ చేయలేదు. తనది అని వేరొక బ్రాహ్మణుడు కూడా దాని మీద భ్రాంతిని పెంచుకుని ఉన్నాడు.
ఇప్పుడు తాను దానిని లాక్కుంటే అవతలి బ్రాహ్మణుడు మనస్సు కష్టపడుతుంది. రాజు అన్నాడు కదా అని 1000 గోవులను 1,00,000 గోవులను తాను పుచ్చుకోకూడదు. రాజు నా వలన మహాపరాధం జరిగినది, నన్ను క్షమించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండుంటే అది వేరేలా ఉండేది. కానీ ఇక్కడ రాజు అవతలి వారి యందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. గమనించలేక నీకు 1000 గోవులు ఇస్తాను, 1,00,000 గోవులు ఇస్తాను అని బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ కూడా తమకు అది అక్కర్లేదు అని వెళ్ళిపోయారు. వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని మిగుల్చుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణం. కాబట్టి ఈ బ్రాహ్మణ్యము అనేది బాహ్యంగా కొన్ని లక్షణాల చేత కుదిరేకునేది కాదు. దిద్దరానంత తప్పు ఎక్కడ జరిగింది? దానం చేయబడిన గోవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరపాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. ఇది మనం ఇక్కడ నృగమహారాజు విషయంలోనే జరిగింది అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది ధర్మాత్ములు, అనేక మంది దానం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎలా ఉంటుందనంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు ఏదో చేశారంటే దానికి రెట్టింపుగా ఇంకొకళ్ళు ఇంకోటేదో చేయాలని దానం ఇచ్చేసేయడం ఈ బ్రాహ్మణులకి, గుళ్ళో పూజారులకి మొదలెట్టేశారు. సరే, అది వాళ్లకు ఉపయోగం ఉంటుందా ఉండదా అని కూడా ఆలోచించట్లేదు. ఇక కొంతమంది దానం చేసుకున్న తర్వాత ఇక గొప్పలు చెప్పుకుంటారు చూడండి వచ్చిన వాళ్ళందరికీ. ఇది నేను ఇవాళ ఈసారి ఇంత దానం చేసేసాను, ఆయనకి ఇంత దానం చేశాను, ఈ వస్త్రాలు ఆయనకి నేనే ఇచ్చుకున్నాను. ఆయనకే కాదు, బాబా గుళ్ళల్లో చూడండి షాల్స్ అవి ఇస్తూ ఉంటారు బాబా గారికి. అవి కట్టగానే ఇది నేనే ఇచ్చానండి బాబా గారికి అంటారు. ఆ షాలు కొనడానికి ఇచ్చిన డబ్బు ఎవరిచ్చారు? ఈశ్వరుడే కదండి. ఈశ్వరుడిచ్చిన దానితో నువ్వు ఈశ్వరుడికి ఒక వస్త్రాన్ని కొన్నావు తప్పితే నీ సొంత డబ్బు కాదు కదా. నీ సొంత కష్టం చెయ్యాలన్నా కూడా, కష్టార్జితంగా నువ్వు డబ్బు సంపాదించాలన్నా కూడా ఈశ్వరుడు అనుగ్రహమే కావాలి. నువ్వు కష్టం చేయడానికి తగిన బలాన్ని ఈశ్వరుడు నీకు ఇవ్వగలగాలి. కాబట్టి ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి దానం ఇస్తున్నప్పుడు ఫోటోలు తీయించుకోవడం, అవి పేపర్లలో వేయించుకోవడం, ఈ వాట్సాప్లు వచ్చాక అన్ని గ్రూపుల్లో పెట్టేయడం. నేను ఫలానా రోజు మా అమ్మాయి పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఈ ఆశ్రమంలో అన్నదానానికి 3,000 రూపాయలు కట్టాను. ఈ కట్టానని చెప్పుకుంటే అందరూ ఓ వెరీ గుడ్, బాగుంది అని, వావ్ సూపర్ అని క్లాప్స్ కొడుతున్నట్టు సూపర్ అన్న సిగ్నల్ తోటి ఆ గుర్తుతోటి ఈ వాట్సాప్లో పెట్టేస్తూ ఉంటారు. అదో ఆనందం ఏమిటో మరి. అసలు దానం చేసిన వాడికి, కుడి చేతితో దానం చేసిన వాళ్ళకి ఎడం చేతికి తెలియకూడదు అని అంటారు. కాబట్టి ఈ దానం చేసే గుణాలలో ఎవరైనా సరే ధర్మం చేస్తే, ఇంకొంతమంది ఉంటారు దేవుడి గుళ్ళోకి వస్తారు, హుండీలో డబ్బులు వేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. ఆ పూజారి గారికి ఆ పళ్ళెంలో వచ్చిన డబ్బులు కూడా ఆదాయమే పాపం. ఎందుకంటే ఆ జీతాలు అంతంత పెద్ద ఏమి ఇవ్వరు కదండి. ఆ పళ్ళెంలో పడ్డ డబ్బులు తీసుకోవడానికని ఆయన ఆతృత పడుతూ ఉంటాడు బ్రాహ్మడు. ఎందుకంటే ఆయన కష్టం పడి సంపాదించలేడు. గుళ్ళో భగవంతుణ్ణి నమ్ముకుని భక్తులు ఇచ్చిన డబ్బుతోటే తన జీవితాన్ని గడుపుకోవాలి. ఇంకా చూస్తారు వాళ్ళు, పర్సు తీస్తారు. ఇంకా ఆడవాళ్ళు అయితే చెప్పకూడదు కానీ ఆ జాకెట్లలో పర్సులు పెట్టేసుకుని వాటిని తీసి వెతికి 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 ఒక పక్కకు వచ్చేసి వెతుక్కుంటారు. ఎదురుగుండా వెతకరు. ఎన్ని డబ్బులు ఉన్నాయో పర్సులు అన్నది పూజారి గారికి కనిపించేస్తుందో అని భయమో ఏమిటో తెలియదు. వెతికి 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 ₹1 తీసి ఆ పళ్ళెంలో వేస్తారు. ఇంత తీసి ఏమిటో ఎన్నో ఖర్చులు అయిపోతాయి. బయటికి వెళ్ళామనుకోండి, ఒక చిన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగితే మనకి ₹1000 టపటపటపా అయిపోతాయి. అటువంటిది ఒక ₹5 ₹10 వాళ్ళకి వేసినందువల్ల మనకి వాళ్ళ ఆశీర్వచనాలు దొరుకుతాయి తప్పితే ఎటువంటి పాపము రాదు కదండి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనం నృగమహారాజు గురించి ఆవుల నిదానం గురించి చెప్పుకుంటున్నాం. ఆవు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో 50,000 60,000 ఉంటుంది ఆ రేటు. కానీ మనం ఇచ్చే ₹10కి 10 సార్లు. కొంతమంది వస్తూ ఉంటారు అనాథాశ్రమాలన్నీ అదని ₹10 తీసుకోవడం, దానికి బిల్లు చేయడం, సంతకం పెట్టడం, ఇవన్నీ. అలా అని అందరూ న్యాయంగా తీసుకుంటున్నారు అని కూడా అనడానికి లేదు. ఈ అనాథాశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు అని వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు నిజంగా ఇస్తున్నారో వాళ్ళే వాడుకుంటున్నారో కూడా తెలీదు. కాబట్టి
ఎప్పుడైనా దానం చేస్తే మన మనస్సుకి, పుచ్చుకున్న వాడికి, భగవంతుడికి ముగ్గురికి తెలిస్తే చాలు. ఎవరికీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ తప్పుని గోవుని 2 సార్లు ఒకే గోవుని దానం చేసిన తప్పుని రాజు ఖాతాలో వేసేశారు. ధర్మాధర్మ పరిశీలన చేసేటప్పుడు అక్కడ పక్షపాతాలు ఉండవు. స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ వివక్ష లేకుండా ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు. అది కృష్ణ పరమాత్మ వాక్యం. బ్రాహ్మణులు తమ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు. అందుకని వాళ్ళు 1000 గోవులకు 1,00,000 గోవులకు ఆశపడలేదు. వాళ్ళు ఏది పుచ్చుకున్నారో దానితో తృప్తిపడ్డారు. రాజు ఒకే గోవును ఇద్దరికీ ఇచ్చేశాడు. ఇద్దరికీ ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితాన్ని అనుభవించడమే. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. కాబట్టి నృకుడు ఊసరవెల్లి జన్మను అనుభవించాడు. తదనంతరమునందు మాత్రమే ఊర్ధ్వలోకాలకి పొందగలిగాడు. ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చేయాలంటే, తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపాలు చేస్తూనే ఉంటాం. మనిషి అన్నవాడికి పాపం చెయ్యకుండా జరగదు. అది ఈ జన్మలో ఎంతో పుణ్యం చేస్తూ ఉన్న పూర్వజన్మ పాప ఫలితాలు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వరనామమే తలుస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉంటామో ఆ చేసిన పాపాలని భగవంతుడు తగ్గించగలడు అంటే మనకి ఒక పెద్ద చెట్టు వచ్చి మనం వెడుతున్న దారిలో దాని మీద మన మీద పడిపోయేటటువంటి పాపం చేసిన ఫలితాన్ని అనుభవించవలసి ఉందే అనుకోండి. ఈ భగవద్నామం, భాగవత రామాయణాలు వినడం, చదవడం, దానిని గ్రహించుకోవడం, వీలైనంత మటుకి మనకు ఉన్నదానిలో దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తే భగవంతుడు సంతోషించి ఆ చెట్టు పడిపోయే స్థానంలో ఒక ఎండిపోయిన ఆకు మన మీద పడేటట్టుగా చేస్తాడు. అలాగే ఏదో ఈ జన్మలోనూ ఒక కుక్కని కర్రెచ్చుకు కొట్టేశాము, రాయిచ్చుకు కొట్టేశాము, అది అరుస్తోందనో, కరవడానికి వస్తుందని భయంతోటో దేంతోటో చేస్తాం. అది మన మీదకి ఇంకో జన్మలో అయినా ఏదో రకంగా పగపడుతుంది కదండి. అది మన మీదకి వచ్చి ఒక అరుపరిచి వెళ్ళిపోయినట్టుగా చేస్తారు తప్పితే అది కరవడం కానీ దానివల్ల మనం నష్టం పొందడం కానీ చేయకుండా భగవంతుడు ఆపగలుగుతాడు. కానీ మొత్తం పాపం ఏమీ చెయ్యకుండా ఏ ఫలితాన్ని అనుభవించకుండా ఉండడం మాత్రం భగవంతుడు కూడా చెయ్యలేడు. ఆ పాప ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. అసలు ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్న కథలా ఉంటుంది, అంతే కదండి. నృగుడు బ్రాహ్మణుడికి ఒక గోవును దానం చేయడం, మళ్ళీ ఆ గోవు తన దగ్గరికి వచ్చేసినప్పుడు కనిపెట్టలేక ఆ గోవునే ఇంకొకరికి దానం చేయడం, దీనివల్ల పాప ఫలితాన్ని ఊసరవెల్లిలాగా అనుభవించడం. కృష్ణ పరమాత్మ అతనిని స్పర్శ వల్ల ఊసరవెల్లి జన్మ నుంచి విముక్తి పొందించి ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలిగేటట్టు చేయగలగడం. ఇదే కథ 4 వాక్యాల్లో చెప్పేయచ్చు. కానీ ఇందులో మనకి ఒక గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసిన వస్తువు తిరిగి తన మందలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసిన ధర్మం దానం చేసిన వాడికి ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు మనం పని వాళ్ళకి చీరలో, బట్టలో, ఇదేంటిది కొన్ని వస్తువులో ఏవో ఇస్తూ ఉంటాం. వాళ్ళు మనకి పనికి 2 రోజులు మానేశారనో, లేకపోతే మనకి చెయ్యకుండా పక్కింటి వాళ్ళకి చేస్తున్నారనో కట్టేసి మేము అన్ని చీరలు ఇచ్చాం, అన్ని బట్టలు ఇచ్చాం, అవన్నీ తిరిగి మాకు ఇచ్చేసేయి, అంతేగాని నువ్వు వాళ్ళకి చేస్తున్నావేంటి, ఇన్ని ఇచ్చామన్న విశ్వాసమే లేదు నీకు అసలు అన్నాం అనుకోండి, వాళ్ళు తిరిగి మనకి ఇచ్చేస్తే అది ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. కాబట్టి సనాతన ధర్మంలో ఒక చిత్రమైన ప్రతిపాదన ఉంది. సనాతన ధర్మంలో దానం ఇచ్చేవానికన్నా దానం పుచ్చుకునేవాడే గొప్పవాడు. ఎందుకంటే దానం పుచ్చుకోగానే దానం పుచ్చుకున్నవాడి తపశ్శక్తి కొంత తగ్గిపోతుంది. అప్పుడు ఇతడు తిరిగి గాయత్రి చేసుకోవాలి. ప్రాజ్ఞులైన వారు దానంను స్వీకరించడానికి అంగీకరించరు. దానివలన ఆత్మపోషణ జరగదు, నాకు అక్కర్లేదు అని అంటూ ఉంటారు. కాబట్టి దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఈ కథ నేర్పుతుంది. దానం చేసేటప్పుడు అవతల వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లను తన మీద చల్లుకుని భార్య భర్త కలిసి మంత్రపూర్వకంగా దానమును నీటితో కలిపి అవతల వారికి ఇచ్చి తిరిగి అవతల వారి పాదములకు నమస్కరించాలి. అలా చేస్తే దానం ఇచ్చేటప్పుడు ఉండే వినయం వలన మీరు చేసిన దానం వలన ఫలితం కలుగుతుంది.
కాబట్టి చూడండి, ఎప్పుడైనా సరే మనం దానం ఇచ్చేటప్పుడు ఊరికే అలా ఇచ్చేయడం, కనీసం నామం గోత్రం దేని ఎందుకని ఇస్తున్నాము అనేది తెలియకుండా, వాళ్ళ కాళ్ళకి దండం కూడా పెట్టకుండా ఊరికే వంగి ఉత్తి దండం కొంచెం తలొంచేసి పెట్టేసి దానం చేసేసి అక్షింతలు వేయించేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది పద్ధతి కాదు. మనం దానం ఇచ్చేటప్పుడు అతన్ని పరమాత్మగా భావించి దానం చేయాలి. అంతే కదండి. ఒక పరమాత్మకి మనం ఈరోజు స్వయం పాకం ఇచ్చుకుంటున్నాం అనుకోండి, పరమాత్మకి ఇచ్చుకుంటున్నామనే ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని ఆయన పుచ్చుకున్నాడు కాబట్టి, ఆయన పరమాత్మ భగవంతుడు ఈశ్వర సమానుడు కాబట్టి ఆయన పాదాలని ఈశ్వర పాదాలుకి ఈ విషయంలో దానం పుచ్చుకుని ఇచ్చేవాళ్ళకి కనుక మనకంటే చిన్నవాళ్ళైనా సరే మనం వాళ్ళకి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఈశ్వరుడితో సమానం కాబట్టి మనం వాళ్ళ పాదాలు నమస్కరించి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. అంతేగాని ఏదో దానం ఇచ్చేసాం అయిపోయింది గబగబా ఇలాగా కొంతమంది వంగి ఇలాగా చేతులు గాలిలో ఊపినట్టుగా దండం పెట్టుకుంటూ ఉంటారు. వంగి పూర్తిగా మోకాళ్ళ మీద కూర్చోలేకపోతే ఇంకా పూర్తిగా కొంచెం వంగగలిగి ఆ పాదాలని అందరి పాదాలని ముట్టుకోకూడదు కాబట్టి పాదాల ముందు ఉన్న భూమిని చేతులు క్రాస్గా వేసుకుని కుడి చేయి పైకి ఎడం చేయి కిందకి వచ్చేటట్టుగా పెట్టి దండం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ పూజారులు తర్వాత గురువులు మొదలైన వాళ్ళ పాదాలు ముట్టుకోకూడదు. కాబట్టి అలా చేస్తేనే దానం చేసేటప్పుడు వచ్చే ఫలితం మనకి లభిస్తుంది. మనం దానం చేసేటప్పుడు చూసే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానానికి ఫలితాన్ని ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వల్లనే నృగమహారాజును పాపం అనుభవింపచేసింది. దానం చేసేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో పవిత్రంగా ఉండాలి. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమైన ఫలితములను ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించగలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు, నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వానికి నమస్కరించాలి. అందుకనే ఈ కథ ఇంత విశేషమైన స్థితిని ఆవిష్కరించుకుని భాగవతంలో అది కూడా ఒక కథ కింద మిగిలిపోయిందనమాట. కాబట్టి రేపటి పారాయణంలో మనం పౌండ్రక వాసుదేవుడి గురించి తెలుసుకుందాం. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎవరు ఏమిటి అనే విషయాలన్నీ కూడా రేపటి పారాయణంలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.